పట్టేసిలేదు ఎడపట్టి తగ్గించిన మార్చాలి సూర్యాపేట మున్సిపాలిటీలో గౌరవం దక్కలేదని మేము ఏకదాటిగా 31 మంది కౌన్సిలర్లము అందరం కలిసి ఆల్ పార్టీస్ కలిసి మేము ఒక వ్యక్తిని మేము ఎన్నుకున్నామని 10వ తారీఖు రోజు మేము హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. ఈ 17 రోజులు పడ్డ శ్రమను జగదీష్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒకటే రోజు ఒక వ్యక్తితోటి 50 లక్షలకు బేరం చేసి అతన్ని ఇక్కడి నుంచి పంపించారు. అయితే మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే మున్సిపాలిటీలో కౌన్సిలర్ అనే వ్యక్తికి ఏమాత్రం గౌరవం లేదు. దానికి నేను ఒక ఎస్సీ మహిళను పెట్టాను ఆయన అంటుండు. ఎస్సీ క్యాండిడేట్లో మేము 13 మంది ఉన్నాం. ఇక్కడ మాకు దక్కని గౌరవం ఆమె దక్కి కూడా ఒక ఎస్సీని ఎస్టీలు ఎన్నడూ కూడా ఒక కౌన్సిలర్ లెక్క చూడలేదు. ఆమె ఎప్పటికీ ఆమె దోసుకోవడానికే చూసింది కానీ ఒక్కరోజు అభివృద్ధి కోసం చూడలేదు. ఈ గౌరవం కాపాడుకోవడం కోసం మేము 31 మంది ఒక తాటి మీదకి వచ్చినాం. ఈ 31 మందితోటే జగదీష్ రెడ్డి అంతం ఇక్కడ మొదలవుతుంది. ఈ సూర్యాపేట జగదీష్ రెడ్డి అంతం ఖచ్చితంగా మొదలవుతుంది. దీన్ని పైసలకు మమ్మల్ని కూడా ఎంతో ప్రలోభ పెట్టిరు. మేమందరం కూడా అప్పులలో ఉన్నాం. మా అందరికి ప్రతి ఒక్కరికి రూపాయి అవసరమే. అయినా కూడా ఏ రోజు ఒక్క రూపాయి కూడా మేము లొంగకుండా ఖచ్చితంగా మేము 17 రోజులు మేము అరణ్యవాసం పోయి అక్కడ ఉండి మేము ఈరోజు నెగ్గించుకుందాం అనే టైంలో రాత్రి 50 లక్షలు పెట్టి కొనడం జరిగింది. దీన్ని తీవ్రంగా మేము అందరం 31 మంది తరఫున మేము ఎస్సీ మాదిగలము మాదిగ ఎస్టీ లంబాడి అనే క్యాస్ట్లో మేము అందరం ఉన్నాం. ఒక్క ఎస్సీ కాదు, ఎస్సీలము మేమందరం కలిసి 31 మంది రేపు తీసుకోబోయే నిర్ణయం భారీ ఎత్తున ఉంటుంది. ఈ నిర్ణయానికి ఏ రోజు కూడా ఆమె మున్సిపాలిటీలో ఆమె చేసే ప్రతి పనికి మేము అడ్డుపడతాం. ఇదివరకు తినకుండా ప్రతి రూపాయలను మేము లెక్కలు అడిగి ఇప్పుడు మున్సిపాలిటీ అభివృద్ధికి మేము తోడ్పడతామని సభాముఖంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా అందరి సమస్య ఒకటే, వార్డుల్లో పని కాకపోవడం గురించే మేము అందరం ఏకతాటిపై వచ్చి 32 మందిని 10వ తారీఖు నాడు అవిశ్వాసానికి కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. దాని విషయంలో 27వ తారీఖు నాడు ఈరోజు మేము 100% అవిశ్వాసాన్ని నెగ్గుతామని అదే రోజు చెప్పినాం. అదేవిధంగా మేమందరం కూడా ఐక్యంగా ఉండి మూకుమ్మడిగా మనం ఏం చేయాలి, ఫ్యూచర్ ప్రణాళిక ఏంది, మనం ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే మాకు న్యాయం జరుగుతుంది, వార్డుల్లో పని అయితే అన్న ఉద్దేశంతో అందరం ఏకతాటిపై ఒక దగ్గర ఉండడం జరిగింది. కానీ డబ్బుకు ప్రలోభపడి ఒక వ్యక్తి కేవలం ఇంతమందిని కూడా మోసం చేసి పోవడం జరిగింది. దానివల్ల ఈరోజు అందరం కూడా విశ్వాసం అనేది వీగిపోవడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. కానీ మునుముందు ఆమె చెప్పుకునే విధంగా ఈరోజు ఇంటి ముందర ధర్నాలు కావచ్చు, మేము ఎస్సీలు అనే విధానంతో ఆమె చేసే ధర్నాలు కావచ్చు, ఎలాంటి అయినా సరే మునుముందు మేము కూడా దళితులమే, మేము చేయదలుచుకుంటే ఎన్నో చేయగలుగుతాం. కానీ ప్రజా సమస్యలే మాకు ముఖ్యం. వాటిపైన మేము ఫ్యూచర్లో ఈ సంవత్సరంలో అయినా మేము పనులు చేయించుకోవాలని ఏకైక ఉద్దేశంతో ముందుకు పోవడం జరిగింది. కానీ మమ్మల్ని పట్టించుకోకుండా మాకు డబ్బులను ప్రలోభ పెట్టి మా ఇళ్ళకి డబ్బులు పంపించుడు, మా కార్యకర్తలను బెదిరించుడు, మా కార్యకర్తలను మూకుపడి ఒక దగ్గర చేసి మీరు వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు, మీరు ఎట్లయినా సరే వాళ్ళని తీసుకురండి అని రాత్రి మా ఇంటికి పోవడం జరిగింది. మా ఇంకొక వ్యక్తులతో కూడా మాకు రాయబారాలు పంపించి బ్యాగులో డబ్బులు ఉన్నాయి, మీరు వీడియో కాల్ చేయండి, ఈ డబ్బులు లెక్క పెట్టుకున్న తర్వాతనే మీరు ఇంటికి రండి,
అని ఎన్నో ప్రణాళికలు పెట్టినా కూడా మేమందరం ఐక్యంగా ఉండి మా వార్డు సమస్యలు తీరాలి కానీ మా సమస్యలు కాదు తీరాలనుకున్నది మేము. మా వార్డుల సమస్యలు తీరాలంటే మేము అనుకున్న వ్యక్తిని మాలో ఒక వ్యక్తిని ఉంచుకోవాలి. ఏదో మంత్రి చెప్తే కొట్టి వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టాలంటే అక్కడ పెట్టి మిగతా వార్డులకు అన్యాయం చేసి వాళ్ళు అనుకున్న వాటికే న్యాయం చేసేటట్టు చేసారు గతంలో. అట్లా జరగకూడనే కావాలన్న ఉద్దేశంతో మేము ఇంతమంది కూడా మూకుమ్మడిగా పోవడం జరిగింది. ఈ రోజు మేము ఖచ్చితంగా నెగ్గుతా ఉన్న రీతిలో వాళ్ళ దగ్గర డబ్బు ఉండి కేవలం డబ్బుతోటి ఒక మనిషిని కొని ఇంతమందికి అన్యాయం చేసిండు. ఈ రోజు ఆయన ఎమ్మెల్యే గెలవచ్చు, కానీ ఫ్యూచర్లో మాతో ఖచ్చితంగా పని ఉంటుంది. అలాగే చైర్మన్ ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్ని ఎత్తులు వేసినా సరే మేము మళ్ళీ రాబోయే కౌన్సిల్లో మీకు ఏ విధంగా బుద్ధి చెప్తామో మేము చేసి చూపెడతామని, అలాగే మాకు ఇన్ని రోజులు మద్దతుగా ఉండి ప్రజలందరూ కూడా మమ్మల్ని మంచి పని చేసిరనే ఉద్దేశంతో మమ్మల్ని ఇన్ని రోజులు కాచి కాపాడినందుకు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు 27వ తారీఖు మేము అవిశ్వాస తీర్మానం నెగ్గవలసి ఉండే, అయితే మాలో 32 మంది అవిశ్వాస తీర్మానానికి రెడీ అయ్యి ఇన్ని రోజులు కూడా మేమందరం కలిసిమెలిసి ఐకమత్యంతో మేము ఎవరికి ప్రలోభ పడకుండా ఇర్రిలీజియస్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, ఆల్ పార్టీస్ అందరం కలిసి మేము ఐకమత్యంతో ఉండగా మాలో ఒకరిని చెదరగొట్టి డబ్బులకు ప్రలోభ పెట్టి హై అమౌంట్, చిన్న అమౌంట్ కాదు, హై అమౌంట్ ప్రలోభ పెట్టి వాళ్ళను ఎత్తుకెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు ఈరోజు అవిశ్వాసం నెగ్గకపోతే మేము ఓడిపోయినామని, కానీ మేము నైతికంగా ఎప్పుడో గెలిచినాం. మేము 32 మంది ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం మీద సంతకం పెట్టినామో ఆ రోజే గెలిచిపోయినాం. అంతకంటే ఇంకా మళ్ళీ ఆలోచించేది ఏం లేదు. ఈరోజు మళ్ళీ వాళ్ళు పండగలు చేసుకోవచ్చు, బాంబులు కాల్చుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. ఉండేది ఒక 10 నెలలు. ఆ 10 నెలల్లో ఇప్పటివరకు జరిగినవి చూస్తూనే ఉన్నాం. ఇంకా ఆ 10 నెలలు కూడా కంటిన్యూ చేస్తాం. కానీ మేము ఎప్పుడో నైతికంగా గెలిచినాం. ఆ గెలుపు అనేది మాకు ఉన్నది. మేము కొట్లాడేది కూడా ఏంటంటే వార్డుల అభివృద్ధి కోసం, వార్డుల అభ్యుదయం కోసం, అంతేగాని డబ్బుల కోసమో ఇంకా దేనికోసమో కాదు. ఇంకోటి ఏంటంటే ఎంతో మంచి ఉద్దేశంతో దళిత మహిళను చైర్మన్ చేశారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది మేము దళితులం కూడా ఉన్నాం. మరి మాలో చదువుకున్న వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ చాలామంది ఉన్నాం. మరి మమ్మల్ని ఎందుకు నియమించలేదో మరి మాకు తెలియట్లేదండి. మేము ఎందుకు పనికిరామో మాకు తెలియట్లేదు. అలాగే ఆ డమ్మీ చైర్మన్ పెట్టుకొని మరి ఇంకెన్ని రోజులు ఇలా కొనసాగుతుందో మున్సిపాలిటీ మేము కూడా చూస్తాం. థ్యాంక్ యూ. ఈ అవిశ్వాస తీర్మానంపై అందరూ ఆశపడ్డ మాట నిజమే. 4 ఏళ్ల పాలనలో కూడా మున్సిపాలిటీలో ఎవరికి ఏ అభివృద్ధి జరగలేదు. గ్రామాలను కూడా విలీన గ్రామాలను చేసి మున్సిపాలిటీలో కలుపుకొని అవినీతికి పాల్పడ్డ మాజీ మంత్రి గారు ఆయనకు సపోర్టుగా డమ్మీ చైర్మన్గా పెట్టుకున్నారు. సరే, ఆమె దళిత బిడ్డ అయినప్పటికీ కూడా మేమందరం సపోర్ట్ చేసి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసి 4 సంవత్సరాలే, కానీ మేము 2013 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. కానీ ఆయన నిధుల నుంచి కానీ ₹1 మాకు రాలేదు. మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా అందరు ఇబ్బందుల పాల్పడుతున్నారే. ప్రతి ఖర్చు కూడా జేబులో నుంచి పెట్టిన వాళ్ళే. ఈ అవినీతి పాలనని తరిమి కొట్టాలని ప్రయత్నం చేశాం. కానీ 32 మంది అవిశ్వాసం మీద తీర్మానం పెట్టినప్పుడే అయింది అనుకున్నాం. కానీ ఇలా డబ్బుకు ఆశ పెట్టి, డబ్బు ఆ మనుషులు అంటే ఆశాజీవులండి, ఒక వీక్నెస్ మీద పట్టి మాలోనే ఒకరిని పట్టేసి ఎంతో అమౌంట్, మేడం చెప్పినట్టు పెద్ద అమౌంట్తోనే వాళ్ళని లాగేశారు. ఇప్పుడు నైతికంగా మేము గెలిచినాము అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇప్పటిదాకా జరిగిన 4 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే ఈ 10 నెలలు జరిగేది కూడా ఒక ఎత్తుగా ఉంటుందని మేము చెప్తున్నామండి. ఇప్పటికైనా వాళ్ళు సరే నెగ్గినము అనే ఒక పంతంతో ఉండి కంట్రోల్గా ఉండి ఎవరికి వచ్చే నిధులు వాళ్ళకి పెట్టి వాళ్ళని ఏ విధంగానైనా ఎవరిని అరాచకం చేయకుండా, కామెంట్స్ చేయకుండా, ఎవరి జోలికి రాకుండా ఉండి వాళ్ళ పనులేదో వాళ్ళు చేసుకొని ఇతరుల జోలికి రాకుండా ఉంటే బాగుంటుందని హెచ్చరిస్తున్నాం. ఏదైతే చైర్మన్ గారు నేను అవినీతి చేయలేదు అని చెప్తున్నది, మరి మాకు అవినీతి సొమ్ము ఇప్పుడు ఒకళ్ళకి పంపించి ఒక 50 లక్షలు పంపించి ఏ విధంగా అతన్ని కొనుగోలు చేసింది గండూరి కృపాకర్ పవన్ గారిని. అట్లనే ఇన్ని రోజులు కూడా అవినీతి చేయలేదని చెప్తుంది. మేమందరం కూడా కౌన్సిలర్స్లే. మేము మా జీవన విధానం ఎట్లుంది, ఆ జీవన విధానం ఎట్లుంది, వైస్ చైర్మన్ ఎట్లుందో అందరూ కూడా ప్రజలు గమనించాల్సిందే. 126 జీవో ప్రకారం వచ్చిన ప్లాట్లన్నీ మంత్రి గారు ఇచ్చినవి, ఆ వాటిలో ఉన్న ఎకరం భూమి ఎంత వచ్చింది ఆమెకి,
ఆమె సంపాదించిన ఆస్తి అందరు కూడా సూర్యాపేట ప్రజలు చూస్తున్నవారు. హైదరాబాద్లో ఫ్లాట్లు, అనంతరం కాడ ఎకరాల భూములు ఎట్లా సంపాదించిందో ఆమె నిజ నిరూపణ చేసుకోవాలని. ఇప్పుడు అవినీతి చేయనామైతే మా దాంట్లో 32 మంది కూడా ఒకే విధంగా ఉండి హైదరాబాద్ ఆమె మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది. మా ప్రతి ఒక్కరికి కూడా ఒక అమౌంట్, లిక్విడ్ అమౌంట్ అని మా ఇండ్లలోకి తీసుకొని పోవడం జరిగింది. మా ఇంటికి కూడా తీసుకుపోయారు. ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా అమౌంట్ చూపించి మాలో ఆశ నేర్పారు. అయినా కూడా మేము అందరం కూడా ఏకతాటిపై ఉండి మాకు అవినీతి సొమ్ము వద్దు, మా ప్రజలలో మాకు గౌరవం కావాలి, వాటిలలో మాకు పనులు కావాలని మేము కోరుకున్నాం. అయినా కానీ ఒక గండూరి పావని కృపాకర్ అనే ఒక ద్రోహి వల్ల మా అవినీతి సొమ్ము తీసుకొని ఈరోజు ఈ అవిశ్వాసాన్ని పట్టబయలు చేసిండు. సూర్యాపేట చరిత్రహీనుడు అవుతాడు గండూరి పావని కృపాకర్ అనేది. సూర్యాపేట ప్రజలంతా గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 10వ తారీఖున సూర్యాపేట మున్సిపాలిటీకి చెందిన 32 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ 32 మంది సంతకాలు సేకరణలో ఈరోజు ఒక వ్యక్తి, ఒక మహిళా కౌన్సిలర్ గారు ఈరోజు హాజరు కాకపోవడం వల్ల మేము పెట్టిన 31 మంది కౌన్సిలర్లు ఈరోజు మేము కోరంకి హాజరు కాలేకపోయినాం. దీనిలో ముఖ్యంగా ఆ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కారణం మా అన్ని వార్డులలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్లక్ష్యం జరగడం. నేను వాస్తవంగా మా 32వ వార్డుకి చెంది ఒక ఫైల్ పట్టుకొని 4 సంవత్సరాల నుంచి తిరగడం జరిగింది. ఈ రోజు వరకు కూడా పని కాలేకపోయింది. ఇది ఏంది అని మా కౌన్సిలర్లు అందరం కలిసి ఒకసారి చర్చ పెట్టుకోవడం వల్ల ప్రతి వార్డులో ఇదే సమస్యలు లేవనెత్తడం జరిగింది. మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం 4 సంవత్సరాల వరకు ఈరోజు అవిశ్వాసం పెట్టడానికి లేనందున ఈ అవకాశం వచ్చినందున 32 మంది కౌన్సిలర్లు ఏకతాటిపైకి వచ్చి ఈరోజు ఆ రోజు 10వ తారీఖు రోజు అవిశ్వాస కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక వ్యక్తి కొన్ని పైసలకు లోబడి ఈరోజు మాకు 31 మంది కౌన్సిలర్లకు ఈరోజు ద్రోహం చేసిండు. అయినా కానీ సూర్యాపేట ప్రజలలో నైతికంగా మేమే విజయం సాధించినాం. సూర్యాపేట ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. ఇవాళ ఒక్క కౌన్సిలర్ వల్ల ఏదో సంబరాలు జరుపుకోవడం, ఇవాళ విగిపోయిందని అనుకోవడం కాదు. ఇవాళ వారికి 31 మంది కౌన్సిలర్లు, వాస్తవంగా మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా ఇవాళ 16 మంది మీ కౌన్సిలర్లు కూడా వాళ్ళతో వీగిపోవాల్సిన పరిస్థితి తీసుకురావడానికి ముఖ్య కారణం ఒక డబ్బే. ఆ డబ్బుతో ప్రతి ఒక్కరు సాధించుకోలేరు. ఏది ఏమైనా కానీ రాబోయే రోజులలో మీ 31 మంది కూడా ఒకటే మాట మీద ఉండి సూర్యాపేట అభివృద్ధికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో, కౌన్సిల్లో ఏ విధంగా సమస్యలు లేవనెత్తాలో ప్రతి ఒక్కరు కూడా అదే దిశలో పనిచేసుకుంటూ సూర్యాపేట ప్రజలు ఈరోజు అభివృద్ధి ఎలా ఉంటుందో అనేది సంవత్సర కాలంలో మున్సిపాలిటీలో ప్రతి సమస్య మీద మీ అందరం లేవనెత్తి ప్రతి ఒక్కరం కూడా ఒకటే తాటి మీద ఉండి తప్పకుండా సూర్యాపేట అభివృద్ధి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామని, రాబోయే కాలంలో కొంతమంది మా మిత్రపక్షాలతో మాకు ఈ 32 మంది కౌన్సిలర్లు ఈరోజు ముఖ్యంగా కొంతమంది మిత్రపక్షాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ వారు చెందింది, బీజేపీ పార్టీ వారు ప్రతి ఒక్కరు దీన్ని సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు నా కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వాస్తవంగా చైర్మన్ గారు ఇంతకుముందు మా రాజేష్ గారు చెప్పినట్టు వారి యొక్క అవినీతి సొమ్ము మరి మంచి వారి కష్ట సొమ్ము మరి ఈరోజు ఇన్ని ఆస్తులు కూడబెట్టుకోవడం జరిగింది. ఇవాళ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఇవాళ మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఇవాళ ఆయన ఒక బిల్డింగ్ ఎట్లా ఉంటుందో ఆయన ఇవాళ హైదరాబాద్ జూబ్లీస్లో కూడా సరిపోదు, అసలు బిల్డింగ్ ఇక్కడ కట్టుకుంటుండు. మరి మాకెందుకు ఈ పరిస్థితి? కూడా ఇవాళ నిఖిలా దిలీప్ రెడ్డి గారు అనుకుంటున్నారు కానీ ఒక్క రూపాయి కూడా ఆశపడకుండా, ఒక్క రూపాయి కూడా ప్రలోభ పడకుండా ఇవాళ 31 మంది కౌన్సిలర్లని ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టారు. గత వారం రోజుల నుంచి విపరీతమైన ఫోన్లు, విపరీతమైన కాల్స్. అయినా ఏ ఒక్క వాటికి కూడా రూపాయి కూడా కనీసం మేము ఎలాంటి ఆశపడకుండా మేము ఒకటే ఆత్మగౌరవం కాపాడుకోవాలి. మన కౌన్సిలర్లు అందరం కానీ పైసలతో విలువలు కావు. ఈరోజు ఆత్మగౌరవం మన ముఖ్య కారణం. సూర్యాపేట అభివృద్ధి చేయాలి. సూర్యాపేట ప్రజలకు మరియు మీడియా పట్టణ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ నెల 10వ తారీఖున మేమందరం 32 మంది కౌన్సిలర్ పార్టీలకు అతీతంగా అవిశ్వాసం పెట్టడం జరిగింది చైర్మన్, వైస్ చైర్మన్ గారిపై. కానీ ఈరోజు 27వ తారీఖున మేము అవిశ్వాసం ఖచ్చితంగా నెగ్గి తీర్తామని అనుకున్నాం. కానీ కేవలం ఒకే ఒక వ్యక్తి వల్ల, గండూరి పావని కృపాకర్ వల్ల 50 లక్షలు తీసుకొని మమ్మల్ని అందరినీ మోసం చేయడం జరిగింది. మాజీ జగదీశ్వర్ రెడ్డి గారు మరొకసారి నిరూపించిండ్రు డబ్బుతో దేన్నైనా గెలవచ్చని. కానీ మేమందరం కూడా ఒకటే తాటిపైన ప్రజా సమస్యలపైన మా గళాన్ని వినిపించాలనుకున్నాం. కానీ ఒక కౌన్సిలర్ వల్ల మేము ఈరోజు ఈ అవిశ్వాసాన్ని నెగ్గలేకపోయినాం. రానున్న 10 నెలల కాలంలో కూడా మేమందరం కూడా పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలపై
కౌన్సిల్లో మేమందరం కూడా మా గలాన్ని వినిపిస్తాం. ఏం చేయొద్దు, ఈడ అంతకంటే ఎక్కువ బీద వాళ్ళు ఉన్నాం. మా వార్డుల పని జరగకుంటే మేము ఏదో అవిశ్వాసం పెట్టుకున్నారండి. ఏంటంటే ఎస్సీ క్యాండిడేట్కి ఇచ్చి మంచిగా ఉంది, ఆమె ఎందుకు ఉండాలి? ఆమెది గతంలో కౌన్సిలర్ గెలిచినప్పుడు ఆర్థికంగా ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది ఆర్థికంగా అది చూసుకుంటా. మంత్రి గారు ఇంటికి ఫైల్ పంపితే ఆ సంతకం పెట్టి మూటలు ఇద్దరు చిరసంగాలు పంచుకోవడం జరుగుతుంది. అది అవిశ్వాసం పెడితే మనం ఫెయిల్ అయితే ఎట్లా అని ఇవాళ గండూరు భావానికి ఒక 50 లక్షలు సూట్ కేసు పంపించి ఇవ్వడం వల్ల 31 మందిని దెబ్బ కొట్టడం చేసిండు. అది జగదీశ్ రెడ్డి కాగదు. రేపు జరగబోయే కౌన్సిలింగ్ మీటింగ్లో మీ 31 మంది కౌన్సిలర్లు ఏకదాటిగా ఒకే గొంతు మీద ఉండి అన్ని ఎండగడతాం, వాళ్ళ అవినీతిని కూడా బయట పెడతాం ఈ 10 నెలల్లో. దానికి ఏ సమస్య లేదు. మాకు మిత్రపక్షాలైన అన్ని పార్టీలతో మేము సంబంధాలు ఉంటాయి, కావాల్సిన పని కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. నియోజకవర్గ ప్రజలకు, మున్సిపాలిటీ ప్రజలకు, సూర్యాపేట ప్రజలకు, అలాగే నా తోటి కౌన్సిలర్లకు, మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెల 10వ తారీఖున చేపట్టిన అవిశ్వాసం 32 మంది కౌన్సిలర్లను ఏకదాటిగా నిర్ణయం తీసుకొని మాకు కొండపల్లి నిఖిలా దిలీప్ రెడ్డి గారిని చైర్మన్గా చేసుకోవాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. ఎలాంటి మున్సిపాలిటీలో ఏ ఒక్క పని జరగకుండా ఒక కౌన్సిలర్ల అంటే విలువలు లేకుండా ఒక సూర్యాపేట మున్సిపాలిటీ ఇన్ని నియోజకవర్గాలలో సూర్యాపేట మున్సిపాలిటీలో మాత్రం ఒక కౌన్సిలర్లకు విలువ లేదని చెప్పి నేను సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఒక ఎజెండాతోటి 32 మంది కౌన్సిలర్లను సంతకం పెట్టడం జరిగింది. ఇలాంటి నీచపు రాజకీయాలు చేస్తుండ్రంటే విలువలు లేకుండా పోతున్నాయి. వచ్చే భారీ తరాలకు ఇలాంటి రాజకీయంలో నిలబడాలంటే కూడా సిగ్గుచేటుగా అన్నట్టు రీతిలో నిర్వహిస్తుండ్రు మాజీ మంత్రి జయేష్ రెడ్డి గారు. డబ్బుతో ఏదైనా కొనొచ్చు అనుకుంటున్నారు, ఇవాళ ఉంటే రేపు పోతే డబ్బులు. కానీ మనోభావాలు దెబ్బతినేటట్టు, మా ఆత్మగౌరవం దెబ్బతినేటట్టు ఇవాళ జయేష్ రెడ్డి గారు ఇంతగానో నీచానికి దిగజారుతారని చెప్పి ఈరోజు కూడా అనుకోలే. ఎన్నిసార్లు చెప్తారు, ఎంతమంది కౌన్సిలర్లను బెదిరిస్తారు, ఎంతమంది దగ్గరికి డబ్బు తీసుకొని పోయి ప్రలోభ పెడతారు. అయినా కూడా మేమున్న 31 మంది కౌన్సిలర్లు ఎన్ని డబ్బులు ఇస్తానన్న ఆశ పెట్టినా మాకు ఆత్మగౌరవం ముఖ్యమని చెప్పి ఏకదాటిగా నిర్ణయం తీసుకొని ఒక్కటే మాట మీద నిలబడి ఉన్నాం. 30 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు అవసరమైతే ఫ్లాట్లు కూడా రాసిస్తున్నారు. అరే నిరుపేదలకు పంచరాదు మరి నువ్వు? ఇప్పుడు ఇంతమంది కౌన్సిలర్లో ఉన్నాం, ఇంతమంది పేదోళ్ళు రాజకీయ జీవితం ఉన్న వ్యక్తులు అంటే డబ్బుతో ఏదైనా చేయొచ్చా? ఇన్ని రోజుల నుంచి గుర్తుకు రాలేదు కౌన్సిలర్లు, ఇవాళ ఎట్లా గుర్తుకొచ్చారు? ఆత్మగౌరవం మేము ఇస్తాం, మర్యాద ఇస్తాం, చేస్తాను రండి, మీకు ఏమైనా ఉంటే మాట్లాడుతుంటే. మరి ఈ 4 సంవత్సరాల నుంచి పేరు మీద ఒక్కరోజున ఒక కౌన్సిలర్ని డైరెక్ట్ యాక్సిస్ పైకి నిలబెట్టి కూర్చోబెట్టి మాట్లాడిన దాఖలు ఉన్నాయా? అరే మిమ్మల్ని కలవాలంటే ఒక నాయకుడిని కలవాలి, లేకుంటే ఓ పిఏకి ఫోన్ చేయాలి. అసలు కూర్చోబెట్టి మాట్లాడిన ఒక 5 నిమిషాలు మా కష్ట సుఖాలు అయిందో తెలుసుకుంటే అయిపోతుంది కదా. పంచాయతీలు చేస్తే సెటిల్మెంట్లలో ఫ్లాట్లు తీసుకుంటారు. ఒక అధికార పార్టీ అయినా కూడా, ఒక కౌన్సిలర్ అయినా ఎవరి దగ్గర ఉన్నా కూడా పంచాయతీ చేసి ఫ్లాట్లు తీసుకుంటారా? అంటే వాళ్ళ మనోభావాలు, వాళ్ళ జీవితాలు ఏమైతే అనేది గుర్తుకులేదా? స్వయంగా నా దగ్గరనే తీసుకున్నారండి. నేను ఎవరికి చెప్పుకున్నా బాధ, ఆ బాధ నా పేర్లు నేను మళ్ళీ ఒక ప్రెస్ మీట్లో చెప్తాను. ఇవన్నీ కాదండి, మా మనోభావాలు ఎట్లా దెబ్బతిన్నాయంటే ఇవాళ రేపట్ల బయట తిరిగే పరిస్థితి లేదు. అయినా కూడా మేమందరం ఒక ఆత్మగౌరవంతో, ఒక ఎజెండాతోటి 32 మంది సంతకాలు పెట్టి చేసుకుంటే 30 లక్షలు తీసుకోపోతారు. 30 లక్షలు చూపించగానే వీడియో కాల్, అంత నమ్మకం ఎక్కడిది? వీడియో కాల్ చేసి చూపిస్తే అంతగానో దిగజారిందంటే ఏ రకంగా రాజకీయ విలువలు ఉన్నాయో చెప్పండి. సూర్యాపేట ప్రజానికం మొత్తం గమనిస్తున్నారు. అరే తీసుకున్న నిర్ణయం గట్టిగా తీసుకుంటారు, మంచి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పిండ్రు తప్ప ఏ ఒక్కరు కూడా ఫోన్ చేసి ఎందుకు తొందరపడ్డారన్న మాట కూడా లేదు. ఇంతమంది ఉన్నామండి, ఒక్కరు కూడా ఇబ్బంది కాకుండా మేము ఏకదాటిగా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. సూర్యాపేట మున్సిపాలిటీలో వార్డు ప్రజలకు న్యాయం చేయాలి, పనులు చేసుకోవాలి. అరే ఇప్పుడొక్కడలో ఒక స్వీపింగ్ మిషన్ పెట్టమని చెప్పి స్వీపింగ్ మిషన్ ఉంది చెప్పి దగ్గర నెల రోజులు అవుతుంది. ఒక్కరోజు ఊడ్చిన పాపన పోలేదు. అదే మనుషులను పెట్టే బదులు మిషన్ పెట్టి ఊడిస్తే టైం సేవ్ అవుతుంది కదా. అదేదో బజార్లల్లో వార్డులల్లో కాలువలు చేయడానికన్నా పనికొస్తుంది కదా. ఇలాంటి చెప్పుకుంటూ పోతే 1.25 లక్షలు ఉన్నాయండి. చెప్పుకుంటే రోజు కాదు 2 రోజులైనా అన్ని సమస్యలు ఉండేటట్టు సూర్యాపేట మున్సిపాలిటీ వ్యవహరిస్తుంది. అందుకనే మేము ఏకదాటి నిర్ణయం తీసుకొని ఇవాళ గండూరి పావని కృపాకర్ గారు సూర్యాపేట చరిత్రలో నిలిచిపోతారు, ఒక ద్రోహి లెక్క నిలిచిపోతారు. 31 మంది ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండ్రు. మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారికి, సంకినేని వెంకటేశ్వరరావు గారికి, పటేల్ రమేష్ రెడ్డి గారికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.
శ్రీవిద్య గారు